నమస్కారం. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మేష లగ్నానికి ఏ దశలు ధనయోగాన్ని కలిగిస్తాయి అనే అంశం తెలుసుకుందాం. ప్రతి లగ్నానికి కొన్ని దశలు ధనయోగాలు కలిగిస్తాయి. ఆ విధంగా ఉన్నటువంటి సందర్భాల్లో మేష లగ్నం వారికి ఎటువంటి దశలు ధనయోగం కలిగిస్తుంది అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఏ లగ్నానికైనా 2, 5, 9, 11 ఈ 4 స్థానాలు, ఆ 4 స్థానాల్లో వాటి అధిపతులు, ఆ 4 స్థానాల్లో ఉన్న గ్రహాలు కానీ, వాటి అధిపతులు కానీ ధనయోగాలు కలిగిస్తాయి. ఏ లగ్నానికైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, లాభాధిపతి. ఈ 4 లేక 4 స్థానాల్లో ఉండే గ్రహాలు గాని ధనయోగం కలిగిస్తాయి. ఇక మేషలగ్నం తీసుకుంటే, మేషలగ్నానికి పంచమాధిపతి ఎవరవుతారు? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, రవి. నెక్స్ట్ నైన్త్ లార్డ్ కోణం 5, 9 అంటే కోణం అది గుర్తుపెట్టుకోవాలి. సో, నైన్త్ లార్డ్ ఎవరవుతాడు? ధనస్సు రాశి అంటే గురుడు. నెక్స్ట్ వచ్చేసి 2, 11 వృషభము అంటే శుక్రుడు, 11 అంటే కుంభము అంటే శని. సో, ఈ 4 గ్రహాలు ధనయోగాన్ని కలిగించడానికి అత్యంత ఆస్కారమైనటువంటి గ్రహాలని చెప్పుకోవచ్చు. ఈ దశలు అంటే రవి దశ కానీ, గురు దశ కానీ, శుక్ర మహాదశ కానీ, శని మహాదశ కానీ నడుస్తున్నప్పుడు ధనయోగాలు మేషలగ్నం వారికి కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి 2 వర్గాల గ్రహాలు ఉంటాయి. ఒకటి గురుపాలిత గ్రహాలు, 2 శనిపాలిత గ్రహాలు. సో, మేషలగ్నం అంటే గురుపాలిత గ్రహాల కిందకొస్తాయి. అంటే రవి, గురుడు, కుజుడు ఇవన్నీ గురుపాలిత గ్రహాలు. శుక్రుడు, శని అవన్నీ శనిపాలిత గ్రహాలు. సో, కొంతవరకు దాని యొక్క క్వాలిటీ కానీ, రిజల్ట్స్ కానీ కొంత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. కానీ కొంతవరకు వస్తుంది. బట్ ఇక్కడ చెప్పినటువంటి ఈ రవి, గురుడు, శుక్రుడు, శని కూడా 2, 5, 9, 11 స్థానాల్లో ఉంటే వాళ్ళకి ఆ దశలు వచ్చినప్పుడు ధనయోగాలు బాగా కలిగిస్తాడు. ఆ దశల్లో, ఆ స్థానాల్లో ఉండాలి. ఇప్పుడు చక్రం తీసుకొని చూసుకున్నామనుకోండి, మేషలగ్నం వారికి ద్వితీయాధిపతి ఎవరు? శుక్రుడు. సో, శుక్రుడు ద్వితీయంలో కానీ, పంచమంలో కానీ, నైన్త్‌లో కానీ, 11థ్‌లో కానీ ఉంటే ధనయోగాలు కలుగుతాయి అని తెలుసుకున్నాం. సో, శుక్రుడు ద్వితీయంలో ఉంటే ఏంటి? వృషభంలో సొంత ఇంట్లో ఉన్నాడు. అదొక ముందు పాజిటివ్ పాయింట్ అయిపోతుంది. కానీ మేషలగ్నానికి శుక్రుడు ఫేవరబుల్ పాయింట్ కాదు. ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. అంటే మారకుడు అవుతాడు. బట్ వాడు మారకుడు అయినప్పటికీ ఆ దశలో శుక్రుడు కనుక సెకండ్, ఫిఫ్త్, నైన్త్, 11థ్ హౌసెస్‌లో ఉంటే ఖచ్చితంగా డబ్బులిస్తాడు. ధనయోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో, శుక్రుడు కనుక రెండో ఇంట్లో ఉండి అంటే వృషభంలో ఉండి కృత్తిక, రోహిణి నక్షత్రాల్లో ఉంటే డబ్బులొస్తాయి కానీ కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది. అంటే ఎందుకంటే కృత్తిక అంటే రవి, రోహిణి అంటే చంద్రుడు అధిపతి కాబట్టి కొంత స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ తర్వాత డబ్బులు సంపాదించడం అనేది జరుగుతుంది. కృతిక, రోహిణి అంటే వృషభంలో ఉండి కృతిక నక్షత్రంలో కానీ, రోహిణి నక్షత్రంలో కానీ ఉంటే కొంత స్ట్రగుల్స్ తర్వాత డబ్బులు సంపాదిస్తాడు. అదే మృగశిర నక్షత్రంలో ఉంటే డబ్బులు బాగానే ఉంటాయి. ఎందుకంటే లగ్నాధిపతి అయ్యాడు. కొంతవరకు డబ్బులు బాగానే ఇస్తాడని చెప్పుకోవచ్చు. మృగశిరకి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు లగ్నాధిపతి అవుతాడు. వాడు కూడా మంచి ప్లేస్‌లో ఉండాలి. శుక్రుడు ఒకవేళ మృగశిరలో ఉంటే కొంతవరకు డబ్బులు బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో కావచ్చు, వెహికల్స్‌లో కావచ్చు, జాబ్‌లో కావచ్చు, కొంతవరకు డబ్బులు బాగా సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. అదే పంచమంలో ఉండి మఖ, ఉత్తర నక్షత్రాల్లో ఉంటే మఖ, ఉత్తర నక్షత్రాల్లో ఉంటే కొంతవరకు స్ట్రగుల్స్‌తో డబ్బులు సంపాదిస్తారు. ఎందుకంటే శుక్రుడు అనేది శనిపాలిత గ్రహం అవుతుంది. కేతువు, రవి ఇవన్నీ గురుపాలిత గ్రహాలవుతాయి. సో, కొంతవరకు స్ట్రగుల్స్‌తో ఉండి డబ్బులు సంపాదించడం జరుగుతుందంటే డబ్బులు బాగా సంపాదిస్తారు కానీ స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఏదర్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, లేదా ఫిజికల్ స్ట్రెస్ ఉండడం గానీ, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, లేదంటే ప్రాజెనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం గానీ, ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది వాళ్ళకి. డబ్బులు ఎంత సంపాదించినప్పటికీ శుక్ర మహాదశలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. ఏదో చైల్డ్ బర్త్ రాకపోవడం కానీ, లేదంటే ఆఫీస్‌లో స్ట్రగుల్స్ ఎక్కువ ఉండడం గానీ, అనుకున్న టైంకి ప్రమోషన్స్ రాకపోవడం కానీ, ఈ విధమైన స్ట్రగుల్స్ ఉంటాయి. అదే పుబ్బా నక్షత్రంలో ఉంటే చాలా బావుంటుంది. మంచి సంపాదన ఉంటుంది. అన్ని విధాలుగా చాలా యోగిస్తుందని చెప్పుకోవచ్చు పుబ్బా నక్షత్రంలో ఉంటే, పంచమంలో ఉండి. అదే శుక్రుడు నైన్త్ హౌస్‌లో ఉండి అంటే గురుడు ఇంట్లో ఉంటే, అదే కొంతవరకు బలం తగ్గిస్తుందని చెప్పుకోవచ్చు. శుక్రుడు కనుక గురుడు ఇంట్లో ఉంటే కొంత బలం తగ్గుతుంది. డబ్బులు సంపాదిస్తారు. మూల, ఉత్తరాషాఢ ఎందుకంటే మూలకి కేతు, ఉత్తరాషాఢకి రవి. ఈ నక్షత్రాల్లో కనుక శుక్రుడు ఉంటే కొంతవరకు ధన సంపాదనలో ఇబ్బందులు ఉండడం గానీ, లేదా ధన సంపాదన బాగున్నా ప్రమోషన్స్‌లో ఇబ్బంది రావడం కానీ,
లేదా హైయర్ స్టడీస్‌లో ఇబ్బంది రావడం కానీ, లేదా ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇబ్బంది రావడం గానీ, ఇటువంటివి ఉంటాయి. అంత ఈజీగా ఉండదు. ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది. కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అదే పూర్వాషాఢ నక్షత్రం అయితే చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా బావుంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. హ్యాపీగా ఉంటుంది. అదే 11థ్ హౌస్‌లో ఉండి ధనిష్ట నక్షత్రంలో ఉంటే ఓకే. కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక పూర్వభద్ర నక్షత్రంలో ఉంటే కూడా కొంతవరకు స్ట్రగుల్ ఉండి డబ్బులు సంపాదిస్తారు. అనుకున్నంత బెనిఫిట్ రాకపోవచ్చు. వాళ్ళు అనుకున్నంత జీతభత్యాలు పెరగకపోవచ్చు. లేదా అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు. కానీ కొంతవరకు ధనయోగం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. శుక్రుడు పూర్వభద్ర నక్షత్రంలో ఉంటే. అదే శుక్రుడు గనక శతభిష నక్షత్రంలో ఉంటే శతభిష నక్షత్రానికి ఎవరు అధిపతి అంటే రాహువు. చాలా బావుంటుంది. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించొచ్చు. లేదా ఉద్యోగంలో గాని మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. జీతభత్యాలు బావుంటాయి. ప్రమోషన్స్ వస్తుంటాయి. ఫారిన్ ట్రిప్స్‌కెళ్ళొస్తుంటారు. డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. శుక్రుడు కనుక మేష లగ్నానికి ద్వితీయ, పంచమ లాభ భాగ్యాది స్థానాల్లో ఉంటాయి. అదే నెక్స్ట్ రవి తీసుకున్నామనుకోండి. రవి పంచమాధిపతి అవుతాడు. యోగకారక గ్రహం అని చెప్పొచ్చు. మేషలగ్నానికి పంచమాధిపతిలో యోగకారక గ్రహం. అటువంటి రవి 2, 5, 9, 11 స్థానాల్లో ఉంటే డబ్బులు సంపాదిస్తారు. రవి మహాదశ వచ్చినప్పుడు డబ్బులు సంపాదిస్తాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రవి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయంలో ఉండే నక్షత్రాలేంటి? కృతిక, రోహిణి, మృగశిర. 3 నక్షత్రాలు రవికి ఫేవరబులే. ఇవన్నీ గురుపాలిత గ్రహాలే. మేషలగ్నం అనేది గురుపాలిత గ్రహాల వర్గ కిందకొస్తుంది కాబట్టి ఇవన్నీ గురుపాలిత గ్రహాలు అవుతాయి కాబట్టి రవి నక్షత్రంలో ద్వితీయంలో ఉంటే చాలా బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ధన సంపాదనలో చిన్న చిన్న ఇష్యూస్. ఎందుకంటే అది శుక్రుడి ఇల్లయింది. వృషభం అయింది. శుక్రుడి ఇల్లయింది. కొంతవరకు ఇబ్బందులనేవి క్రియేట్ చేయడం సర్వసాధారణం. బట్ డబ్బులైతే బాగా సంపాదిస్తారు. అదే పంచమంలో ఉంటే వాడి స్వక్షేత్రం అయింది. రవికి స్వక్షేత్రం అయింది. పంచమము సొంతిల్లయింది. మఖా నక్షత్రం, కేతు నక్షత్రం వాళ్ళ గు గురువర్గు గ్రహాల్లోనే ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉత్తర నక్షత్రం అంటే స్వనక్షత్రం. స్వక్షేత్రం, స్వనక్షత్రంలో ఉంటే విపరీతంగా ఉంటుంది ధనయోగం అని చెప్పుకోవచ్చు. రవి మహాదశలో బాగా డబ్బులు సంపాదిస్తారు. రాజకీయాల్లో కూడా సంపాదించే అవకాశాలు ఎక్కువుంటాయి. పంచమ లాభాధిపతి అయ్యారంటే ఇక్కడేం పంచమ లాభానికి ఎక్కువగా కనెక్షన్ పడిందంటే రాజకీయాల్లో కానీ, గవర్నమెంట్ జాబ్‌లో కానీ మంచి ప్రమోషన్స్ వచ్చి మంచి టాప్ పొజిషన్స్‌కెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంటుంది. అదే పుబ్బా నక్షత్రంలో ఉంటే అంటే శుక్రుడు నక్షత్రం. అది శని పాలిత గ్రహానికి ఎళ్ళిపోయింది కదా! కొంత స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ స్ట్రగుల్ తర్వాత మాత్రము డబ్బులు బాగా సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. అదే గనక నైన్త్ హౌస్‌లో ఉంటే, నైన్త్ హౌస్‌లో ఏముంటాయి? సేమ్ మూల, పూర్వాషాఢ, ఉత్తర. సేమ్ ఫిఫ్త్‌లో ఉన్నటువంటివే ఉంటాయి. కేతు, రవి, శుక్ర నక్షత్రం. కేతు, రవి నక్షత్రం అత్యద్భుతంగా ఉంటుంది. శుక్ర నక్షత్రంలో కొంత స్ట్రగుల్స్ ఉంటాయి. ధన సంపాదనలో స్ట్రగుల్ ఉండదు. ధనం అనేది వస్తూ ఉంటుంది. బట్ అన్నెసరీ ఎక్స్‌పెన్సెస్ రావడం గానీ, కుటుంబంలో సమస్యలు రావడం గానీ, అనుకున్న ప్రమోషన్ టైంకి రాకపోవడం గానీ, అనుకున్న దేశానికి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్సెస్ రాకపోవడం గానీ, ఇలా ఏదో ఒక దాంట్లో డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. అది ఏ భావం బట్టని చూసుకోవాలి. ఫిఫ్త్ అయితే ప్రాజెక్ట్ రిలేటెడ్ గానీ, వేరే ఇతరత్రా గానీ, నైన్త్ అయితే ప్రమోషన్స్‌లో గానీ, ఫారిన్ ట్రిప్స్‌లో గానీ, ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులనేవి వస్తూ ఉంటాయి. బట్ ధన సంపాదన బావుంటుంది అని చెప్పుకోవచ్చు. అదే రవి 11థ్ హౌస్‌లో ఉన్నాడు అంటే శని ఇంట్లో కుంభంలో ఉన్నాడు. కొంతవరకు ఇబ్బందే శని ఇంట్లో. ఎందుకంటే రవికి, శనికి అస్సలు పడదు. రవెళ్ళి 11థ్ హౌస్ అయినా కూడా శని ఇంట్లో ఉన్నాడు. కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. బట్ నక్షత్ర పరంగా చూసుకుంటే ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడనుకోండి, కుజుడు అంటే మిత్రుడు, పరమమిత్రుడు కుజుడు. చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. డబ్బులు బాగా వస్తాయి. చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉన్నా కూడా డబ్బులు బాగా సంపాదిస్తారు. అంతేకాకుండా శతభిష నక్షత్రంలో ఉంటే కొంత స్ట్రగుల్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే రాహు నక్షత్రం అస్సలు సరిపోదు. రాహు నక్షత్రంలో గనక ఉంటే కొంత స్ట్రగుల్ అనేది ఉండి డబ్బుల సంపాదనలో గానీ, లేదా అన్నెసరీ ఎక్స్‌పెన్సెస్ పెట్టడంలో గానీ, అనుకున్న గ్రోత్ రాకపోవడం గానీ చిన్న చిన్న స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అదే పూర్వభాద్ర నక్షత్రంలో ఉంటే మాత్రం చాలా బాగా ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. సో, శుక్రుడి విషయం చూసాం. రవి విషయం చూసాం. అంటే ద్వితీయాధిపతి అయింది, పంచమాధిపతి అయింది. శుక్రుడికేంటంటే మారక గ్రహం అయినప్పటికీ కూడా మంచి స్థానాల్లో పడితే డబ్బులనేవి ఖచ్చితంగా వస్తాయి. ఏవో చిన్న చిన్న సమస్యలుంటాయి. ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరత్రా. అదే రవి కూడా పంచమాధిపతి అయ్యాడు. యోగకారక గ్రహం కాబట్టి చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏమొస్తుందంటే గురుడు. గురుడేమవుతాడు? భాగ్య వ్యయాధిపతి అవుతాడు. 9థ్ అండ్ 12థ్ లార్డ్ అయ్యాడు కాబట్టి కొంతవరకు ఆస్పీషియస్సే. వాళ్ళ కారక గ్రహం అయ్యాడు. గురుపాలిత గ్రహాల కిందకే వస్తుంది కాబట్టి మేష లగ్నానికి కొంతవరకు అది ఆస్పీషియస్ ప్లానెట్ అనే చెప్పాలి. కానీ ఏదైనా అప్పులు చేయడం కానీ, రుణాలు చేయడం కానీ,
డబ్బు ఖర్చవ్వడం గాని ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. గురు మహాదశ వచ్చినప్పుడు 9థ్ అండ్ 12థ్. అటువంటి గురుడు సెకండ్ హౌస్‌లో ఉన్నాడు అంటే కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రంలో ఉంటాడు. కృత్తికా నక్షత్రం మంచిదే. రోహిణి నక్షత్రం మంచిదే. మృగశిర నక్షత్రం మంచిదే. గురుడికి 3 నక్షత్రాల మధ్యే డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. మామూలుగానే గురుడు అంటేనే ధనకారక గ్రహము. సో, ఇటువంటి గురుడు ద్వితీయంలో ఉండి ఏ నక్షత్రంలో ఉన్నా మేషలగ్నం వారికి డబ్బులు బాగా సంపాదిస్తారు. హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే పంచమంలోకొచ్చేసారు. అంటే రవి ఇంట్లోకి కంఫర్టబుల్‌గానే ఉంటాడు. నో ఇష్యూస్. మహా నక్షత్రంలో ఉన్నాడు. కేతు వాళ్ళ డిపార్ట్‌మెంట్‌కి చెందినటువంటి గ్రహమే. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఎటువంటి డోకా లేదు. డబ్బులు బాగుంటే హ్యాపీగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు. డబ్బులు బాగా వస్తాయి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. పుబ్బా నక్షత్రంలో ఉంటే మాత్రము కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఎక్కువగా పిల్లలు పుట్టడానికి అది ఇబ్బందులు కలగచ్చు. సంతానం సంబంధించిన ఇబ్బందులు కావచ్చు. లేదంటే ఏదైనా క్రియేటివ్ సంబంధించిన ఇష్యూస్ కానీ, ఏదైనా మైండ్ థాట్స్ సరిగ్గా రాకపోవడం ఇటువంటివి ఉంటాయి గానీ, డబ్బు పరంగా చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. అదే గురుడు స్వక్షేత్రంలో ధనురాశిలో 9థ్ హౌస్‌లో ఉన్నాడు అంటే, చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. మూలా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము 2 ఫేవరబులే. చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇక పూర్వాషాఢ విషయానికొచ్చేసరికి మళ్ళీ సేమ్ చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. డబ్బులైతే సంపాదిస్తారు గానీ, డిస్సాటిస్ఫాక్షన్, స్ట్రగుల్ అనేది ఉంటుంది లైఫ్‌లో. ఏదో ఫిజికల్ స్ట్రగుల్ కావచ్చు, ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, లేదా ఇష్టం లేని చోటికెళ్ళాల్సి రావచ్చు, ఇష్టం లేని మనుషులతో పని చేయాల్సి రావచ్చు, మేనేజర్ ఎవరైనా తలనొప్పి ఉండొచ్చు, లేదా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఏదో ఒక ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ డబ్బు సంపాదన బావుంటుంది. అదే గురుడెళ్లి 11థ్ హౌస్‌లో ఉన్నాడనుకోండి, శని ఇంట్లో ఉన్నాడు. సో, గురుపాలిత గ్రహాలు, శని పాలిత గ్రహాలు ఉన్నారు. 2 సెపరేట్ లీడర్స్. సో, గురుడు కొంతవరకు కుంభరాశిలో కొంత స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎంత 100% రిజల్ట్స్ వచ్చినా కూడా కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది. అందులో ధనిష్ట నక్షత్రం గాని, పూర్వభాద్ర నక్షత్రం గాని అయితే డబ్బులు బాగానే ఇస్తాడు. ఎందుకంటే ధనిష్ట కుజుడు నక్షత్రం వాళ్ళ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గురుపాలిత గ్రహం సంబంధించిన వాడే. మరియు పూర్వభద్ర స్వనక్షత్రం డబ్బులు బాగా ఇస్తాడు. శతభిష నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు సోగా ఉంటుందని ఎందుకంటే రాహు అంటేనే వాడు కంప్లీట్‌గా డిఫరెంట్. వారంతా కల్చర్ డిఫరెన్సెస్ ఎక్కువుంటాయి. గురుడేంటి ఆధ్యాత్మికము, మన కల్చరు, మన మార్గము ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి గురుడుకి సంబంధించినవంటే. సో, అటువంటి 2 కాంట్రాస్ట్‌లో ఉండే గ్రహాలు. ఒకటి గురుడు, ఒకటి రాహువు. ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు డబ్బు సంపాదనలో కొంత ఇబ్బందులనేవి ఉంటాయి. రాహు అంతా ఎలా ఉంటాడంటే, ఏదో విధంగా డబ్బు సంపాదించేసేయి అది సన్మార్గం గావచ్చు, ఇంకో మార్గం గావచ్చు డబ్బు సంపాదించాలంటుంది. బట్ గురుడేంటి ఇంటర్నల్‌గా అలా ఉంటుంది. గురుడేంటి లేదు మనం కరెక్ట్ వేలోనే సంపాదించాలి. ఇటువంటి మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. గురుడు 11థ్ హౌస్‌లో ఉండి శతభిక్ష నక్షత్రంలో ఉంటే. బట్ డబ్బు సంపాదించడం అనేది మాత్రం చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు మేషలగ్నం వారికి. ధనయోగాలు కలిగిస్తాయి గురు మహాదశ కూడా. ఇక శని మహాదశొస్తాయి. శని కూడా సెపరేట్ వర్గం. శని పాలిత గ్రహాలు సెపరేట్. ఇది గురు పాలిత గ్రహాలు సెపరేట్. సో, మేష లగ్నానికి శని యోగకారకుడు కాదు. ఎందుకంటే 10థ్ అండ్ 11థ్ లార్డ్ అవ్వడమే కాకుండా మీకు పాలిత గ్రహాలు కూడా సెపరేట్ అయ్యారు కాబట్టి శని యోగకారకం కాకపోయినప్పటికీ ద్వితీయ, పంచమ, 9థ్ అండ్ 11థ్ హౌసెస్‌లో డబ్బులు బాగానే ఇస్తారు ధనయోగం. అంత గొప్పగా ఉండకపోవచ్చు. మిగతా ఇష్యూస్ ఉంటాయి. కృతిక నక్షత్రంలో గాని, రోహిణి నక్షత్రంలో గాని, మృగశిర నక్షత్రం 3 శనికి సంబంధించిన నక్షత్రాలు కాదు. డబ్బులు ఉన్నప్పటికీ ఏదో ఒక సమస్య. కుటుంబ సమస్య కావచ్చు, మాటల్లో సమస్య కావచ్చు, 10 మందితో కలవలేకపోవచ్చు, ప్రమోషన్స్ సరిగ్గా రావలేకపోవచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది గానీ డబ్బులు సంపాదిస్తారు. బట్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇక పంచమంలో ఉన్నాడనుకోండి, అంటే రవింట్లో అది ఇబ్బందే. రవింట్లో ఉంటే శని కొంత నలుగుతూ ఉంటాడు. కంఫర్ట్‌గా ఉండడు. ఎందుకంటే పరమ శత్రువులు ఆ ఇద్దరు. మఖా నక్షత్రంలో ఉన్నా కానీ, ఉత్తరా నక్షత్రంలో ఉన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. డబ్బులిస్తారు. అదే పుబ్బా నక్షత్రంలో ఉంటే శుక్రుడు చాలా ఫేవరబుల్ ఫ్రెండ్లీ ప్లానెట్. డబ్బులు బాగా ఇస్తాడు. ఏదో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే చైల్డ్ బర్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కానీ, శుక్రుడు నక్షత్రంలో ఉంటే డబ్బులు బాగా ఇస్తాడు. పిల్లల్ని కూడా కలిగించడానికి ఎక్కువగా ఆస్కారాలుంటాయి. అదే 9థ్ హౌస్‌లో ఉన్నాడంటే గురుడు ఇంట్లో. అది కూడా కొంత స్ట్రగులే. ఎందుకంటే గురుడితో కూడా వాడికేమి పెద్ద కంఫర్టబుల్‌గా ఉండడు. మూల నక్షత్రంలో ఉన్న, ఉత్తర నక్షత్రంలో ఉన్న సేమ్ ఇబ్బందులు పడుతూ ఉంటాడు డబ్బులిచ్చినా. అదే పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటే మాత్రం డబ్బులు బాగా ఇస్తాడు. కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుభవిస్తారు ఆ లైఫ్‌ని, ఆ డబ్బుని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. ఇక 11థ్ కుంభంలో ఉన్నాడనుకోండి, అది వాడికి స్వక్షేత్రము, మూల త్రికోణం కూడా అయింది కాబట్టి, కుంభంలో చాలా బాగా యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు. ధనిష్ట నక్షత్రంలో ఉంటే సోగా ఉంటుంది. డబ్బుల సంపాదన బావుంటుంది గానీ, ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులనేవి ఉంటూ ఉంటాయి.
ఇక పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నా కూడా ఇబ్బందులుంటాయి. కానీ డబ్బులు బాగా ఇస్తాడు. వాడు స్వక్షేత్రం అవ్వడము, పైన మూల త్రికోణం అవ్వడం, డబ్బులు ఇవ్వడం పరంగా బావుంటుంది. ధనిష్ట నక్షత్రంలో గాని, పూర్వభద్ర నక్షత్రంలో ఉంటే చిన్న చిన్న ఇబ్బందులనేవి కలిగిస్తూ ఉంటాడు. ఇక శతభిష నక్షత్రంలో ఉంటే, శతభిష నక్షత్రం అంటే రాహు, శనికి, రాహుకి మంచి ఫ్రెండ్‌షిప్ అనేది ఉంటుంది. ఎందుకంటే శనివత్ రాహు అంటాం గదా! మంచి రిజల్ట్స్ ఇస్తాడు, డబ్బులిస్తాడు. స్టాక్ మార్కెట్‌లో పెట్టిన వాళ్ళకి మంచి లాభాలు ఇస్తాడు, రిటర్న్స్ ఇస్తాడు, మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు సంపాదిస్తారు. అన్ని విధమైనటువంటి లాభాలన్నీ కలిగిస్తూ ఉంటాడు. శని శతభిష నక్షత్రంలో ఉంటే. సో, మేషలగ్నం వారికి చూసాం కదా! ధనయోగాలు కలిగించే గ్రహాలేంటి? రవి, శని, శుక్రుడు, గురుడు. వీటిల్లో బాగా అంటే రవి బాగా ఇస్తాడని చెప్పుకోవచ్చు. రవి మహాదశ చాలా బాగా కలిగిస్తుంది. తర్వాత గురు మహాదశ కొంతవరకు బావుంటుంది. ఆ తర్వాత శని మహాదశ, తర్వాత శుక్ర మహాదశ. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. రవి మహాదశ అయితే మేషలగ్నం వారికి డబ్బులు బాగా ఇస్తాడు. తర్వాత గురు మహాదశ వస్తే కొంతవరకు డబ్బుల పరంగా బావుంటుంది. ఎందుకంటే భాగ్య వ్యయాధిపతి అయింది. ఎంతైనా కోణాధిపత్యం వచ్చింది కూడా వ్యయాధిపత్యం తగ్గిపోతుంది. చిన్న చిన్న అప్పులు చేయడం ఇలాంటివి ఉంటాయి తప్ప ఇబ్బందులేమీ కలిగించడు. ఇక శని మహాదశ శని కుంభంలో ఉంటాడు. మీకు మూల త్రికోణం మాత్రం కొంతవరకు బావుంటుంది. లేకపోతే నెక్స్ట్ శుక్ర మహాదశ. శుక్ర మహాదశకు లగ్జరీస్ ఇచ్చే ప్లానెట్ కాబట్టి మేషలగ్నం వారికి ఈ 4 గ్రహ దశలు డబ్బులు ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. బట్ ఆ ఉండే స్థానాలు చూసుకోవాలి. ఎక్కువగా ద్వితీయ, పంచమ భాగ్య లాభాల్లో ఉంటే డబ్బులు బాగా ఇస్తారు. మిగతా పైగా ఇక్కడున్న రూల్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. వీటికి దుస్థానాలతో కానీ, దుస్థానాధిపతులతో కానీ సంబంధం పడకూడదు. 6, 8, 12తో సంబంధం ఉండదు. ఎక్కువగా 8, 12తో సంబంధం పడకూడదు. 8, 12తో ఎక్కడైనా సంబంధం పడిందంటే ధన సంపాదన తగ్గిపోతుంది. ధనయోగం బాగా తగ్గిపోతుంది. అంటే రూ. 1000 రావాలనుకున్న చోట 600, 500 వస్తుంది. ఈ దుస్థానాధిపతులతో కనెక్షన్ ఉంటాయి. లేకపోతే కొంతవరకు బావుంటుందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరితో వీడియోని షేర్ చేయండి. ఎవరైతే కన్సల్టేషన్ కావాలనుకుంటున్నారో కింద కనిపించే నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కింద కనిపించే నంబర్‌కి వాట్సాప్ ద్వారా కన్సల్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. నా కన్సల్టేషన్స్ అన్ని ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతుంది. సో, వాట్సాప్ ద్వారా కింద కనిపించే నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఓం నమో నారాయణ.